నమస్తే. నేను మీ అశ్విని కుమార్. నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారు, ఏమన్నా మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే అట్లా ఏంటి అని. వీడియో కిందే లైక్స్, రీమిక్స్ దాని పక్కనే థ్యాంక్స్ అని ఉంటుంది. ఆ థ్యాంక్స్ ద్వారా మీరు ఏమన్నా ట్రాన్స్ఫర్ చేయాలంటే అమౌంట్ చేయొచ్చు. ఇంకా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5వ తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి. 3వ తారీఖు సాయంత్రం కల్లా ప్రచారాన్ని ఆపేయాలి. ప్రచారం ముగుస్తుంది 3వ తారీఖు సాయంత్రంకి. ఇక్కడ బీజేపీ పార్టీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోదలుచుకోలేదు. ఈసారి 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో మళ్ళీ బీజేపీ లేదా కాషాయ జెండా ఎగిరే అవకాశాలు బాగా కనబడుతున్నాయనేది బీజేపీ ఢిల్లీ నాయకులకి బాగా విశ్వాసం కలిగింది. అందుకే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోదలుచుకోలేదు. ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించాలనుకుంటున్నారు. కేంద్ర మంత్రులు ప్రచారానికి దిగారు. అట్లాగే ఎంపీలు కూడా ప్రచారానికి రాబోతున్నారు. ఇక్కడ కీ పాయింట్, దాదాపు తెలుగు ఓటర్సు 10 లక్షల మంది ఉన్నారు ఢిల్లీలో. ఈ 10 లక్షల మంది తెలుగు ఓటర్స్ని ఎట్లా ఒక మెయిన్ స్టార్ క్యాంపెయినర్ ఎవరైనా ఉంటే బాగుంటుంది అనిపించింది ఢిల్లీలోని బీజేపీ నాయకులకి. అయితే వాళ్ళకి కనబడింది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం మనం, 100% స్ట్రైక్ రేటు. ఆ తర్వాత బీజేపీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా లాస్ట్ మినిట్లో స్టార్ క్యాంపెయినర్ కింద రోడ్ షోస్ చేయించింది. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ రోడ్ షోలు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఆ అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలో కూడా బీజేపీ గెలుచుకుంది మంచి మెజారిటీతో. సో ఇప్పుడు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అట్లాగే బీజేపీ అగ్రనాయకులంతా కూడా పవన్ కళ్యాణ్ని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం చేయాలని కోరినట్టుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 2వ తారీఖు సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది ఢిల్లీలో ప్రచారం ఉంది, బీజేపీ తరఫున లేదా ఎన్డీఏ తరఫున. మరి పవన్ కళ్యాణ్ అదే రోజు రోడ్ షో ఉంటుందా? ఎందుకంటే ఫిబ్రవరి 2 జనసేన పార్టీ పుంగనూరు నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించబోతోంది. అది ముగించుకొని పవన్ కళ్యాణ్ 2వ తారీఖు సాయంత్రం ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏమన్నా రోడ్ షోలో పాల్గొంటారా, లేకపోతే 3వ తారీఖు మొత్తం కూడా రోడ్ షోలో పాల్గొంటారనేది అయితే మనం వేచి చూడాలి. బీజేపీ అయితే బెంగాలీ ఓటర్స్ ఉన్నారు. బెంగాలీ ఓటర్స్ తరఫున ఇప్పటికే వెస్ట్ బెంగాల్ నుంచి సువేందు అధికారి ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ తెలుగుకి ఓటర్స్ 10 లక్షల మందిని లాస్ట్ మినిట్లో ఏమన్నా టర్న్ చేసుకుంటుందా బీజేపీ తన వైపు? మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ ఏమన్నా గేమ్ చేంజర్ అవుతాడా బీజేపీకి? లేకపోతే రేపు పొద్దున ఆ ఫలితాలు వచ్చేటప్పుడు, ఎందుకంటే హోరాహోరీ ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి, ఆప్ మీద యాంటీ ఇన్కంబెన్సీ విపరీతంగా ఉంది. దాన్ని ఎన్కాష్ చేసుకుంటానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. పవన్ కళ్యాణ్ ఏమన్నా ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గేమ్ చేంజర్ అవుతాడనేది అయితే మళ్ళీ ఒకసారి మనం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రోడ్ షోలు అయితే నిర్వహించబోతున్నాడు. ఆయన రోడ్ షో ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఏంటి అనేది అయితే ఫిబ్రవరి 8వ తారీఖు ఫలితాలు బట్టి మనం ఒక కన్క్లూజన్కి రావచ్చు. థ్యాంక్ యూ.